ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ పాలనలో పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. గత ప్రభుత్వంలో జీవనోపాధి ఎలా ఉండేదో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ కష్టాలను తక్కెళ్లపల్లితో చెప్పుకొని ఆటో డ్రైవర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రేవంత్ పాలనలో తినడానికి కూడా తిండి లేని స్థితిలో జీవనం వెళ్లదీస్తున్నామని అతను వాపోయాడు. అలాగే ఒక కార్పొరేషన్ కూడా పెడతాం, ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏ రకంగానైనా మీకు ఇబ్బందులు ఎదురైతే దానిని మేము భర్తీ చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఏ రకమైన హామీని కూడా అమలు పరచలే. చాలా మంది ఇంతకుముందు ఈ యొక్క ఆటో డ్రైవర్ అశోక్ తోటి మాట్లాడాం. పెళ్లి చేసుకున్నాడు, కుటుంబం ఉన్నది, ఆ సంవత్సరానికి 12,000 ఈఎంఐలు కడుతున్నారు, ఇంకా గ్యాస్ ఫిల్లింగ్ ఉంది, సంసారం రూపాయి ఆదాయం లేదు. 600 నుంచి 700 రోజుకి ఆదాయం వస్తుంది, అది 20 రోజులే ఆదాయం వస్తుంది. కుటుంబాన్ని సాదుకోలేకపోతున్నాం, అమ్మ నాయనకి డబ్బులు పంపించలేకపోతున్నాం, అది గోసపడుతున్నాం. అందుకనే చాలా మంది ఆటో కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇప్పటికే 161 మంది చనిపోయారు.